వాళ్ళని మీరు కోల్పోతున్నారు అని అర్థమవుతుంది. సరే జీవో నెంబర్ 3 ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ సమస్యలు వీటన్నిటి మధ్య బాగా అన్యాయం అయిపోతున్న వాళ్ళు గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు. సరే పవన్ కళ్యాణ్ మొన్న చెప్పులు పంపించారు, వాళ్ళకి పాదరక్షలు, లేకపోతే అభిమానము సింబాలిక్ జెస్చర్స్ ఓకే, కానీ నిజంగా అయితే అక్కడ రోడ్లు పరిస్థితులు ఏమి బాగాలేవు. ఇప్పటికీ డోలీలకు కూడా ఎవరో అబ్బాయి ఈ మధ్య కొంచెం బెటర్ డోలీ ఒకటి కనిపెట్టారని, అవన్నీ ఏం మారలేదు. సో ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆ గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు 100% వాళ్ళకే ఇవ్వాలనేది జీవో నెంబర్ 3. అది గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తే కోర్టు దాన్ని కొట్టేసింది, అది పక్కకి వెళ్ళిపోయింది, అబయన్స్లో పెట్టినట్టుంది. సో ఈ ఉద్యోగాలు డిఎస్సి అన్నప్పటి నుంచి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే వీళ్ళందరూ ఈ జీవో నెంబర్ 3 మళ్ళీ పునరుద్ధరించాలి. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు అన్నటువంటి సూత్రాన్ని మీరు పూర్తిగా అమలు చేయాలి. దానికి తగినట్టే స్పీకర్గా అయినటువంటి అయ్యన్న పాత్రుడు అక్కడ మాట్లాడుతూ ఇంకెవరికి భూమి ఉండకూడదంటే ఎలా కుదురుతుంది అని అంతకుముందు నుంచి అది ఉంది కదా 100 జీవో నెంబర్, అది కూడా 1/70. సో అదే వస్తే దాని మీద కూడా అంటే అప్పుడు అభ్యంతరం చెప్తే లోకేష్ లేదు మేము దాన్ని ఏం కదిలించాలనుకోవట్లేదు, జనరల్గా ఇవన్నీ ఓరల్గా ఇస్తున్నారు. దీని మీద 2 సార్లు బంద్లు, నిరసనలు కూడా వాళ్ళు తెలిపారు. డిఎస్సి అన్నప్పుడు మరి గిరిజనుల డిఎస్సి గురించి మీరు ఎందుకు అమలు చేయట్లేదని. సో దాని మీద నిన్న కూడా వాళ్ళు హెచ్చరిక చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ అధికారులు గుర్తుపెట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలని గతంలో జీవో తెచ్చాము, కానీ అదేమో నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ మనం చేస్తే నిలబడుతుందా, లేకపోతే ఏం చేస్తే కాపాడవచ్చో మీరు చర్చించండి అని వాళ్ళ సలహా తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారంటున్నారు. ఏదైనా ఇంత లోపల డిఎస్సి ప్రకటించారు కదా. అవును. కాబట్టి వాళ్ళకు ఉండే ఉద్యోగాలే అవి, వాళ్ళ ఐటీడీఏలోనూ ఇంకో చోటో. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం. మూడోదేమో అక్కడ ఖనిజాలు వీటి కోసం ఒప్పందాలు చేసుకోవటం, ఎవరంటే వాళ్ళు రావటం, అన్నీ జరుగుతున్నాయి జిందాలు ఇవన్నీ. పైగా టూరిజాన్ని ప్రోత్సహించడం అనే పేరుతో హోటళ్ళు అవి వాళ్ళకి, అది కూడా ఒక విధంగా 170 దాన్ని ఉల్లంఘించే విషయమే. అందుకని జీవో నెంబర్ 3 అనేదాన్ని పునరుద్ధరించటం, వాళ్ళకి రక్షణ కల్పించటం. మూడో తక్షణమే ఇప్పుడు చలికాలం ఇవన్నీ వర్షాకాలం వచ్చే కొద్దీ వాళ్ళకు ఎండాకాలం అయిపోయాక గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రైబల్ ఏరియాస్లో స్పెషల్ యాక్ట్స్ ఒకటి, యువతను ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళకు వాళ్ళు పాఠాలు చెప్పుకుంటారు. రెండవది ఉపాధి కలిగితే కొంచెం వాళ్ళు బతకగలుగుతారు. 2 విధాల విద్యా విజ్ఞానాలకు ఇదే మార్గం అవుతుంది. అంటే సార్ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్ని టూరిజం హబ్గా డెవలప్ చేయడం అన్నది ఆ యాక్ట్ ఇబ్బంది పడుతుంది కదా. ఒక టూరిజం స్పాట్లు కూడా ఉండాల్సిన అవసరం లేదంటారా? టూరిజాన్ని అభివృద్ధి చేయాలి, టూరిజం ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి.